హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో ఒక క్రిమినల్ కేసు అయితే నమోదు కాబట్టడం జరిగింది. ఆయన మీద ఈ కేసు నమోదు కాబట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో జరిగిన మురుగన్ భక్తుల సమ్మేళనంలో పాల్గొనటం జరిగింది. ఆయన ఈ సభలో పాల్గొనడంతో పాటు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కొన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఒక రకంగా ఏదైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చిననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాటించకుండా వాటిని ఉల్లంఘించారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి స్థానికంగా ఉండే అడ్వకేట్ వంజీనాథన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదుని పరిశీలించిన పోలీసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సహా స్థానికంగా ఉన్న అన్నమలై బీజేపీ పార్టీకి సంబంధించిన అన్నమలై మీద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఒక రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద షాక్. ఆయన మీద నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ఎలాంటి కేసులు లేవు. ఆయన మీద నమోదు కావడమే క్రిమినల్ కేసు అయితే నమోదు కావడం జరిగింది. మరి తర్వాత దీని మీద తమిళనాడు పోలీసులు ఎలాంటి విచారణ చేస్తారు, నోటీస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుస్తారా అనే విషయాలు అయితే మనం తేలాల్సి ఉండే. ఏదేమైనా కానీ మన రాష్ట్రంలో మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంది కాబట్టి పోలీసులు మన మీద కేసు పెట్టడు. కాదు పక్క రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఏదైనా కానీ ఒక రూల్ ప్రకారం నడుస్తుంది. అక్కడ సామాన్య వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ అక్కడ కంప్లైంట్ తీసుకుంటారు. కాబట్టి అక్కడ సాధారణ అడ్వకేట్ ఇట్లా కంప్లైంట్ చేయడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పేసి ఆయన క్లియర్గా హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారు అని చెప్పేసి ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తమిళనాడు పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. చూడాలి మరి దీని మీద ఎలాంటి విచారణ కొనసాగుతుందనేది. ఒక రకంగా ఇది షాక్ అని మనం చెప్పుకోవాలన్నమాట. తమిళనాడు వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోయి నీతులు చెప్తే వాళ్ళ నుంచి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క అంశంతో మనం గమనించవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మరి థ్యాంక్ యూ.